హాయ్ అండి, తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని. ఇదిగోండి చక్కెర పొంగలి, క్షీరాన్నం, ఆవు పాలతో, అడుగుని పెరుగు, గోరుచిక్కుడుగా ఇగురు, వార్పు రైసు, రసం. ఇదండి ఈరోజు వంట. ముద్దపప్పు ఉంది, అలా పెసరపప్పు, ముద్దపప్పు కూడా పెసరపప్పు. ఈరోజు ఇలా చేశానండి. చాలా బాగుంటుంది కదా. దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాను అమ్మవారికి. శుక్రవారం కదండి, శ్రావణ శుక్రవారం. మామూలు పళ్ళు రెండు రకాల పళ్ళు. ఆ పూజ తీయటం కుదరక నేను తీయలేదండి. అలాగే సీరా జాకెట్ అవి పెట్టుకుని చేసుకుంది మాకు వాళ్ళు. మేము ఎక్కువ అండి మార్గశిర లక్షవారాలు చేసుకుంటాం. 5 లక్షవారాలు వస్తాయి. మార్గశిర మాసంలో తప్పకుండా మేము చాలా గ్రాండ్గా అమ్మవారి పూజ చేసుకుంటాం. అలాగే రేపు పౌర్ణం కదండి, గ్రామదేవతకు నైవేద్యం అవి పెట్టుకుంటాం రేపు. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేటాయింపుగా చేసుకుంటాం అలవాటండి నాకు. అలా చేస్తాను అనమాట. ఎక్కువ అమ్మవారికి గ్రామదేవత ఎక్కువ కొలుసుకోవాలని అంటారు పెద్దలు. అందు గురించని పుట్టినూరు, అత్తవారు ఊరు, అలా గ్రామదేవతలకి అస్తమానం నాకు తోసినప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను సేవ. ఏదో ఒక రూపంలో నైవేద్యం పెడతాం. అంటే మేము కోళ్ళ నెయ్యి కొయ్యమండి. మామూలుగా పిండి వంట, పప్పు, తెలగపిండి కూర అవి పెట్టి రేపొద్దున పెడతాను. ఈరోజు అయితే మామూలుగా పూజ చేసుకున్నాం. శుక్రవారం, శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాం. ఇదండి ఈరోజు ముద్దపప్పు, చారు, ఈ కూర, అలాగే పొంగలి, క్షీరాన్నం అవి పెట్టాను. ఇదండి ఈరోజు వీడియో.